నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రేపు మండే రోజు జరిగే ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి ముఖ్యంగా హైదరాబాదులో మనకి ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకనే దానికి నాకు 2 రీజన్స్ కనిపించాయి. ఫస్ట్‌ది పోలింగ్ బూతులు కొద్దిగా దూరంలో ఉంటే మూలాన అందరూ కూడా అంత దూరం పోయి ఏం వేస్తాంలే అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా ఆలోచించమాకండి. అందరూ కొద్దిగా దూరమైనా కానీ సరే వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోండి. రెండో పాయింట్, ఇది మరీ ముఖ్యమైన పాయింట్. చాలామంది కూడా ఎవరికి ఓటేస్తే ఏమైందిలే, మనం వేస్తే మాత్రం ఏమన్నా అవుతుందా, మనకు ఎవరు చేంజ్ చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకి చేసేది ఏం లేదు కదా, మనకి ఏ పథకాలు రావు కదా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అలా ఆలోచించమాకండి, తప్పు. ఎందుకంటే మీరు అలా ఆలోచించి ఓటు వేయకుండా ఉండటం మూలాన వేరే వాళ్ళు మెజార్టీతో గెలుస్తున్నారు. మన అభిమానించే నాయకులు కాకుండా వేరే వాళ్ళకి ప్లస్ అవుతుంది అది. అందుకని మీరందరూ ఓటు హక్కు వినియోగించుకొని ఎవరైతే మనకు మంచి చేస్తారని భావిస్తున్నారో వాళ్ళకు ఓటు వేయండి. దాని మూలాన మనం అనుకున్న నాయకుడు అధికారంలోకి వస్తాడు, మనకి ఇంకా మంచి చేస్తాడని భావిస్తున్నాను నేను. మీ అందరికీ నేను చెప్పేంత పెద్దోడిని కాదండి నేను. కాకపోతే నా వంతుగా నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. అలా అనిపించి నేను వీడియో పెట్టాను. ఇంకోటి, మనకి ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరినీ. హైదరాబాద్ నుంచి చాలా బస్సులు పెట్టారు ఈసారి. అందరూ ఆ బస్సుల్లో వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఓటు హక్కు వినియోగించుకోవటం మూలాన పర్సంటేజ్ శాతం ఎక్కువ పెరిగి మన దేశం అంతా కూడా ఈసారి ఇక్కడ పర్సంటేజ్ పెరిగిందని చెప్పేసి చూస్తారు. మనం అనుకున్న నాయకుడు మనకి అధికారంలోకి వస్తారు, మనకి ఇంకా మంచి చేస్తారని భావిస్తున్నాను. మనకి మంచి జరిగితే రాష్ట్రం అంతా హ్యాపీయే కదా. మీరు అందరూ ఒకటే ఆలోచించి చేయండి. రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు అనేది ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోండి. మనకి ఎవరైతే మంచి చేస్తారని భావిస్తున్నారో వాళ్ళకు ఓటు హక్కు వేసేయండి. నేను ఫలానా వాళ్ళకి ఏమని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే నా ఒపీనియన్ నాకు ఉంటుంది, మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా ఉంటుంది, ఇంకో పార్టీ వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తుంటారు. నేను అవన్నీ చెప్పను. మీకు ఎవరికైతే మీ నాయకుడు మంచి నాయకుడు అనిపించిద్దో ఆ నాయకుడికి ఓటు వేసేయండి. ఓటు హక్కు వినియోగించుకొని గెలిపించండి. నేను కోరుకునేది అదొకటే. ముఖ్యంగా ఏపీలో ఈసారి ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బాగా బస్సులు వెళ్తున్నాయి కూడా, ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. మీరు అందరూ కూడా ఏదన్నా అర్థం కాకపోయినా కానీ మీ ఊరు వాళ్ళనే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు మీకు. మీరు ఆ బస్సులో వెళ్ళి చేసుకోవచ్చు, లేదా మీ అంతటి మీరైనా సరే ఆ రోజు సెలవే కాబట్టి వెళ్ళిపోయి ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే అండి.